నేనేమో ఆశ పెట్టుకుంటే పోదామని. ఇల్లు లేక లేక మాటలు కలుసుకున్నాయి, ఇప్పుడిప్పుడే ఇల్లు మాట్లాడుకుంటారు. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? కలవక కలుస్తున్నామే, అట్లా చేయకు నువ్వు, పోయేద్దాంపా. ఫ్రెండ్స్, ఇవాటి ప్రాంక్ ఏంటంటే మా మరదలి బిడ్డ సారి ఫంక్షన్ ఉన్నది. అదేంటంటే నేను రాను అని మా భార్యతో చెప్తా అన్నట్టు. నేను అక్కడికి రాను అని మా భార్య మీద ప్రాంక్ చేస్తా. అది ఎట్లా ఉండబోతుంది అనేది మీరు చూడండి. ప్రాంక్ అయితే చాలా బాగుంటుంది, చివరి దాకా చూడండి ఖచ్చితంగా. ఏమైనా ఎంతసేపు తొందరగా మంచిర్యాల వేద్దాం. మంచిరాలు ఏంటిదే ఎంతసేపు ఉండవాటి, నువ్వే వస్తలేవు. ఆగా నేను వచ్చి బాగాసేపే. మంచిరాలు అంటున్నావు ఏంది? ఏ మంచిరాలు పోయి రేపు పొద్దున వస్తా, అటు పోయి వస్తాం. మంచిరాలు పోయి పొద్దున వస్తా అంటే ఏమన్నట్టు? గిటు ఫస్ట్ గిటు మాట్లాడు. నువ్వు తొందరగా అయ్యా, నీ చెట్టు కింద నువ్వు బండి వేసుకొని రావచ్చు. ఫస్ట్ ఫోన్ పెట్టేయ్యే, ఎటు పోతాను? ఆల్రెడీ తయారైనా నువ్వు తయారైనవా? నా తొందరరా, లేట్ చేయకు మరి. అరే ఎటు పోతాను అనుకున్నాం, ఎటు పోతానని తయారవుతున్నావు. మా చెల్లెళ్ళు ఫోన్ చేసిరు కదా. మీ చెల్లెనా? కరెక్టే, కానీ నాకు అక్కడ వేరే కడ పని ఉన్నది. వేరే కడ పని ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఏం పని, అంత పెద్ద పని ఏముంది? అర్జెంట్ అవసరం ఉన్నది ఇప్పుడు, బాగా అంటే బాగా అవసరం ఉన్నది. చెల్లెళ్ళ ఫంక్షన్ అని ఫోన్ చేసి నువ్వు అనే ఫంక్షన్ కరెక్టే, కానీ ఆడ బండికాయలు వచ్చేవి ఉన్నాయి, తొందరగా తీసుకొని రావాలి. మళ్ళీ ఇప్పుడు పోకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. పోకపోతే రేపు తీసుకోరాదా? తీసుకురాదు, ఇప్పుడు పోవాలి. ఇప్పుడు పోతే తీసుకొని మళ్ళీ అది ఇవాళ అవుతుందో రేపు అవుతుందో తీసుకొని రావాలి. ఇవాళ అవుతుందో రేపటిదాకా అన్నీ ఉండదు చూడ. చెప్పలేము ఇక, రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో, అక్కడ పని కావాలి మనకు. పని కావాలని అంటే మరి నిన్న మొన్న ఫోన్ చేసిరు, మా చెల్లెళ్ళు మాట్లాడితే అత్తున్నాం అని అంటివి కదా. నేనేమో ఆశ పెట్టుకుంటే పోదామని. రెడీ చేసుకొని పెట్టుకుంటే తయారైతే ఇక వచ్చినాక ఆయన స్నానం చేసినాక రెడీ అయినాక పోతాం ఇక నేను అనుకున్నా. నేను కూడా పోవాలనుకున్నా కానీ అక్కడ నాకు పని ఉన్నది. పనిసి పెట్టుకొని పొమ్మాట వాడికి. పని ఉన్నది మరి నిన్న మొన్న ఈ మాట చెప్పకపోతే నాకు. ఇప్పుడు ఏమైంది, నాకు పని ఉన్నది చెప్పా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? బేబీ మళ్ళీ చూడమ్మి ఏం మాట్లాడుతుండో. పోదామన్నప్పుడు పోదాం కదా డాడీ. వాళ్ళు అంటే నాకు ఆడ బండికాయలు అవి అటోనా లేక లేకలేక బండికాయలు కూడా లేకలేక వస్తున్నాయి. అవి ఏం బండి కాగితాలు? మన పాత బండి లేదు, హాపీ ట్రక్ అమ్మెత్తి అయిపోయేది. బండి అమ్మెత్తి ఎప్పుడు, మళ్ళీ కాగితాలు మళ్ళీ ఎందుకు? కాగితాల పేరు చేయలే మనం. పేరు చేయకపోతే మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. లేదు, రేపు రమ్మన్నాడు. రేపు కాగితాల పేరు చేయాలట. డాడీ ఇల్లు లేక లేక మాటలు కలుసుకున్నాయి, ఇప్పుడిప్పుడే ఇల్లు మాట్లాడుకుంటారు. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? అంటే నాకేమైనా పగాన ఇళ్ళ మీద? పగలేదు, ఏం లేదు. నాకేమైనా పగాన ఇళ్ళ మీద? అది ఫోన్ పొద్దున్న నుంచి ఇప్పటికి 100 ఫోన్లు చేసిండు. 100 ఫోన్లు చేస్తే మా చెల్లెళ్ళు చేస్తలేరా? ఇంకా అంటలేను. ఇప్పుడు పోతా అయితే రేపు పొద్దున అవుతుంది కావచ్చు, రేపు పొద్దున అవుతుందో మరి ఎల్లుండి అవుతుందో. వచ్చినాక పోంతి, వచ్చినాక ఫంక్షన్ అయిపోయినాక పోయి ఏం చేస్తావాడు? అయిపోయినాక తర్వాత ఒక 2 రోజులు ఉండదు అంతే. రేపు ఫంక్షన్ మరి అత్తనమని ఎందుకు చెప్పినావు? మేము చెప్పినామా, నేను కావట్లేను. చెప్పినా కానీ ఇప్పుడు టైంకు ఫోన్ చేసిండు. టైంకి ఫోన్ చేసినాక నేను అడుగుపో నడుతుందా? ఇంత మనసు దానికంటే పెద్ద పని. ఇప్పుడు ఈ కాయల పేరు చేయకపోతే అడుగుకోడు. మళ్ళీ మనకు అప్పుడు ఆ కాయల పేరు చేస్తేనే మనకి ఇప్పుడు మిగతా 10,000 వస్తాయి. 20,000 పోగొట్టుకుంటావా? 20,000 పోగొట్టుకుంటామా? నేను ఎట్లా అంట? రూపాయిగా వెనకేసుకోవాలంట కానీ పోగొట్టుకోవాలి. రూపాయిగా వెనకేసుకోవాలంట కానీ పోగొట్టుకోవాలి. మరేమో ఎట్లా మాట్లాడుతున్నావు మరి నువ్వు? అటు 20,000 రూపాయలు పోతాయి, ఇటు బండికాయలు చేయకుండా అయిపోతాయి. ఆడు మళ్ళీ ఏంది, మళ్ళీ 2 నెలలు ఎత్తాడు, 3 నెలలు ఎత్తాడు, సంవత్సరం ఎత్తాడు. మళ్ళీ ఆ టైం దాకా ఎటు తిరుగుకుంటూ కూర్చుంటాం. మళ్ళీ వచ్చే వర్షాకాలం ఎటు తిరుగుతావు? ఇబ్బంది కాదా? గిన్నె సిక్కులు ఎందుకు పెడతావు? నాకు అర్థం కాదు. చిత్రంగా పెడుతున్నావు. నీద పగ నాకు, నీద పగ నాకు. మీ సెల్లర్ నిన్ను వాపాల నాకు పగ నాకు నీ మీద. కలవక కలుతున్నామే, అట్లా చేయకు నువ్వు, పోయేద్దాంపా.
తలగా వస్తుంది చేయబట్టి నాకు కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ అడిగితే పోవని చెప్పాను లేదా, అనడం లేదా, నీతో కూడా అనడం లేదా? అన్నావు ఇక మరి నాకు నా గల్ల అర్థం చేసుకోను. అందులోనే అర్థం చేసుకోమనంటే మరి ఇప్పుడేం మాట్లాడుతున్నావు? మంచి తోలుకపోతున్నావు కానీ సంతోషపడ్డా, ఇవరిదాకా సంతోషం ఉండే. కాదు ఇప్పుడు నువ్వు ఆగం నన్ను చేయబడుతుంది. గల్లని అర్థం చేసుకోవాలని ఒక మాట కొండ పోతానడు కదా సాల్తీ అని చెప్పని అనుకోవాలి. ఇప్పుడు నీ కొండ పోతాను కొండపోతా అంటే సాల్తీ అని అనుకుంటే ఇక పోయినట్టేనా? అంటే ఇప్పుడు సమయానికి ఫోన్ వచ్చింది, నీ ఫోన్ నేను ఏం చేయాలి? ఏం ఫోన్ వచ్చుడు ఏమో పోయా, నాకైతే తెలుస్తలేదు. చిత్రంగా ఎత్తున్నావు నువ్వు. మా చెల్లి ఇప్పుడు ఎంత బాధపడుతుంది నేను రాలేదనుకుంటే. మీ సెల్లో ఫోన్ చేసి మాట్లాడదాం, ఫోన్ చేసి మాట్లాడి అంటే అటు ఇటు నా చెప్పి ఇటు నా చెప్పి అప్పుడు దాకా పోడు బంద్ చేస్తావా? వాళ్ళు ఒప్పిస్తా అంటున్నా నేను. మరి నా మనసు బాధ అంటే ఇప్పుడు వాళ్ళకు మన పరిస్థితి అర్థం చేసుకోరా? అది ఇట్లా బండికాయలు అవి అని చెప్పారంటే సర్ది అని చెప్పారంటారు కానీ ఎట్లా క్యాన్సిల్ చేసుకున్నామనంటారా? వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు కలవలేరు మనల్ని. కలవక ఎన్ని సంవత్సరాలు అవుతుందో. ఐదు 10-12 సంవత్సరాలు 12 ఏళ్ళు అవుతుంది. నేను పుట్టి 12 ఏళ్ళు అవుతుంది. నేను పుట్టి పుట్టిన సంవత్సరం తర్వాత కలవలే అంటే 13 సంవత్సరాలు అవుతుంది కలవక. అందుకనే ఇప్పుడు ఓహన్ అంటున్నావా? అట్లా అంటున్నావు మరి నువ్వు కూడా నన్ను ఇంత అర్థం చేసుకున్నావు బిడ్డ. మరి ఏంది డాడీ వాళ్ళని లేక లేక చూస్తున్నా అనుకున్నా. నేను మస్తు సంబరపడ్డా, ఎప్పుడు కూడా చూడలేను నేను వాళ్ళని. నేను కూడా పోవాలనుకున్నా, బిడ్డ ఫోన్ చేసింది దాపేదనా అని చెప్పి ఫోన్ చేసింది కానీ ఇక నాకు కూడా పోవాలని అనిపించింది కానీ కాకపోతే ఇప్పుడు పెద్ద పని ఉన్నది. ఆ పని చెడుకున్నాడికి వస్తే మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు బస్సు పోతుంటే మన బండి పోతా అనుకున్నా కానీ ఇప్పుడు ఎండకు తెలుసుగా, బండి పోతే అటు పుస్తకం అటు పోయినా కానీ 3-4 గంటల్లో వచ్చి సాయంత్రం పోదాం అనుకుంటున్నాం. పొద్దుగల పోదామని అంటివి, నిన్న చెప్తివి నాకు. పొద్దుగల 7 గంటల వరకు వెళ్తే చల్లటి పూట పోయేస్తామే. పొద్దుగా నేను సాయంత్రం 4 గంటలకు పోదామని అన్నా. మీకు వినవాళ్ళే ఎన్ని మాటలు తప్పిస్తుండు చూడు బేబీ, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎందుకు ఇంత మనసు బాధ పెడుతున్నా? ఎప్పుడు బాధ పెట్టుడేనా ఇక? అంటే ఇన్ని రోజులు బాగా పెట్టుకుంటూ వచ్చినా నేను. ఇన్ని రోజులు బాధ పెట్టుడు కాదు, అప్పుడంటే మా చెల్లెతో మాటలు లేవు, వాళ్ళకి మనకు మాటలు లేక సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు మా చెల్లె దగ్గరికి పోదామని అంటే బాధ పెట్టబడుతుంది, అద్దు అనబడుతుంది. కాగితాలు ఇప్పుడు ఉన్న ఫోన్ చేసినోడు ఓడో కానీ ఇప్పుడే చేయాలి నా ఫోను. మళ్ళీ ఆయన ఫోన్ చేసినోడు మళ్ళీ తిడుతుందని చెప్తావు మనం. నాకు అదే పనిగా ఊగా నా భార్య గట్లా అంటుంది ఫోన్ చేసి చెప్పుకుంటాను వాళ్ళకి చెప్పడానికి కాదు. మరి ఇప్పుడు నేను కాగితాలకు రాను చేయ మా భార్యలో పెడుతుందని చెప్తావు కావచ్చు. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉన్నది. అర్జెంట్ గాని పని కాదు. ఇప్పుడు ఏడిపియకే మా చెల్లె బాధపడుతుంది, పోయేద్దాం పాయ. ఇవాళ పోయి రేపు పొద్దున 12 గంటల వరకు ఫంక్షన్ చూసుకొని వద్దాంపా. అట్లా నన్ను వద్దాం. మధ్యాహ్నం వరకు వచ్చినాం అనుకో, ఇటు మధ్యాహ్నం వరకు వచ్చినాం అనుకో, మధ్యాహ్నం వరకు ఆడికి పోయి ఆడనే దిగు నువ్వు, మేము ఇట్లా ఇటు వస్తాం. ఇవాళ పోదాం. అదే అంటున్నా, బస్కు పోయి ఆడ ఇప్పుడు పోగా జర్నీ ఎంత టైం పట్టే తెలియదు. ఎక్కడ ఏ ఊరు? మంచిర్యాలు. ఆడ వేసుకొని మళ్ళీ ఏ టైం అవుతుందో చూసుకొని ఒకవేళ సాయంత్రం వరకు వచ్చిన అనుకో, అయిందనుకో సాయంత్రం వరకు వేద్దాం. ఇంకేంది సాయంత్రం? ఇప్పుడు ఏమన్నాడు చెప్పన్నా అమ్మ? ఇప్పుడు ఈ మాట కూడా నన్ను మనసు ఇట్లా బాధ పెట్టకుండా ఉండాలని ఆ మాట మాట్లాడి రేపు అయితే అంటుండు. ఇంతకుముందుకు అన్నాడు. నేను అట్లా అంటున్నా, ఇవాళ అవుతో రేపు అవుతో అట్లా ఎందుకు అంటున్నా అంటే మళ్ళీ ఆడికైనాక నేను టైంకి రాలేనా నువ్వేమనుకుంటా చెప్పానా? అది నాకు ముందే చెప్తే అయిపోవని మనం అనుకుంటావు అన్నట్టు. అది ముందే చెప్తున్నా, ఇవాళ అయితే రేపు అయితే తెలియదు. ఒకవేళ తొందర అయిందని కూడా అత్త సాయంత్రం వరకు అత్త పోదాం. ఇలా కాదు అనుకుంటే రేపు ఎల్లుండి అత్త, ఇక తర్వాత ఎప్పుడన్నా పోయి కలిసేది. ఫంక్షన్ అయిపోయినాక పోయి ఏం చేస్తా వాడికి? ఇక అట్లా చెప్పుకోవాలి వాళ్ళకు. ఇక మన ఇంటి పరిస్థితి మనం చూసుకోకపోతే నడుతుందా? అవునా కదా? అది కరెక్టే కానీ మన అత్తమ్మ ఇగరా టైంకి వచ్చింది అత్తమ్మ. ఇక నువ్వు అత్తమ్మ నిన్న మొన్న అత్తమ్మ ముంగట్నేమో పోదాం అని అన్నావు. మా చెల్లెళ్ళ ఇంటికి పోదాం అన్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ వద్ద అంటుండు. మంచిర్యాల కాడ బండి కాగితాలు వచ్చేటివి ఉన్నాయట, కాగితాలకు పోతాడంట. మా చెల్లె బిడ్డకు చీర ఫంక్షన్ కట్టుతాడట, మళ్ళీ పోనాగు పోదామని వద్ద అంటుండు. తొందర రే ఇట్లా ఎత్తున్నావు. అవన్నీ అబద్ధాలు నాకు తెలుసు. అదా చూస్తా ఇక ఉందా
అమ్మా మా మరదల బిడ్డ సార్ ఫంక్షన్ ఉన్నది. సార్ ఫంక్షన్ ఉంటే పోయేద్దామని చెప్పానని ఫోన్ చేస్తే వాళ్ళు 10-12 ఏళ్ళకు మొన్న ఫోన్ చేసి మాటలు కలిసినాయి రమ్మని చెప్పని అన్నారు. అంతేనా? మెడలు ఎక్కుతున్నామా? మెడలు ఎక్కుతున్నాయి గిట్రా గిడ కూర్చుంది అత్తమ్మ. 12 ఏళ్ళ మాటలు కలిసినాయి. మాటలు కలిసినాక మాట్లాడినాక అన్న రావాలా, బావ రావాలి, పెద్దన్న రావాలంటే సరే అత్త తీయమ్మ అని చెప్పానని మాట్లాడినా. వీళ్ళకి కూడా మాట ఇచ్చిన పో అని చెప్పాను అన్నాక సరే తీయని చెప్పానని నేను చూసామన్నా రేపు మధ్యాహ్నం 3-4 వరకు పోయేద్దాం అని చెప్పాను అన్న. మీరు 7-8 గంటలకు తయారైతే ఒకవేళ ఎండ బాగుంటుందని చూసేది సాయంత్రం 3 గంటలకు పోయేద్దాం చెప్పిన మాట ఇచ్చిన. అయిపోయిన తర్వాత ఇప్పుడు నా బండి అమ్మలేదు, అబిట్రకు బండి అమ్మలేదా? ఆ మనిషి ఫోన్ చేసాడు. ఫోన్ చేసి అన్న బండికాయలు ఇవాళ వేపియాలి, తొందర రావాలన్న అని చెప్పాను మాట్లాడితే నిన్న మొన్న ఏం చేసినామంటే నాకు ఇప్పుడే కావాలని చెప్పానంటే వాడు నాకు 20,000 రూపాయలు ఇవ్వాలి. మనం ఇప్పుడు కాయలు ఆయన పేరు చేస్తే మనకి 20,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పానని. ఆ సరేది అని చెప్పానని ఓకే ఇది అత్త అని చెప్పానన్నా. మరి ఎంత టైం పడుతుంది అంటే ఇక్కడ దాకా వచ్చిన అని చెప్పాను అన్నాడు మా సోపతి గాడు. ఇద్దరం కలిసి పోయేద్దాం అని చెప్పానని. ఇవాడికి లాస్ట్ అన్నీ చేసి పెట్టినంటే ఇవాడికి లాస్ట్ అయిపోతుంది. ఇప్పటికి ఇన్ని ఫోన్లు చేస్తుండు తొందర అని చెప్పని అంటుండు. వాడి బండ్ల గురించి నీకు తెలుసా నాకు తెలుసా? బండ్ల గురించి నీకు తెలుసా నాకు తెలుసా అమ్మా? బాడ కాయలు సెడి చేస్తారమ్మా. కాయలని సెడి చేసినాక టైం పెడతారు. ఇవాళ రావాలని చెప్పానని పలానా డేటుకు పలానా టైం వరకు ఉండాలి, లేకపోతే తీసేసి పక్క వాడిస్తాడు. మళ్ళీ 6 నెలలకు 5 సంవత్సరం ఇస్తాడు. నాకు ఇస్తే తమ్ముడు వాళ్ళకి ఫంక్షన్ ఉన్నది, ఫంక్షన్ పోతారు, రేపన్న ఎల్లుండన్న ఫోన్ నెంబర్ నీకు ఇస్తే మాట ఎట్లా మాట్లాడతావు అమ్మా? సార్ ఎట్లా సార్ మనతో మాట్లాడతాడా? పెట్టుకుంటారా? ఇయ్యడికే లాస్ట్ వాళ్ళకి చెప్తున్నావు. ఈ నీతులు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ఆడడం మాట్లాడిన మాటలే కాదమ్మా, ఇది బండి కాయాలు ఓల గినరాలు. ఎందుకు వేసేయాలని నాకు తెలుసు. మీ నాన్న కూడా అంతే, నువ్వు కూడా అంతే. మీరు ఇట్లా ఎందుకు తయారయ్యరా? మీ నాన్న కూడా నేను మా వాళ్ళ ఇంటికి పోయేస్తా, 4 రోజులు ఉండేస్తా, 1 రోజు ఉండేస్తానంటే అస్సలు తోలిచ్చినోడు కాదు. ఈ పని ఉందని ఇటు పోడు, ఆ పని ఉందని అటు పోడు, ఆ పని ఉందని అటు పోడు. అటు పోతే నేను ఏడ్చి నా కళ్ళు గిద్దతో డాసు. కుటుంబం అంటే ఎవరికైనా పానే ఉంటది, ఎవరికైనా తీపి అంటే ఇప్పుడు నేను అట్లా చేస్తున్నా పెట్టి దాన్ని తోలుకొని పో. అరే ఇప్పుడు నేను నాలుగు చేస్తున్నా చేస్తున్నావు మరి. 3-4 సార్లు చూసిరా, ఇది ఒక్కసారి కాదు 3-4 సార్లు చూసినా. దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు అనవసరంగా? ఎప్పుడైనా ఏడిపించినా నేను? అట్లా అన్నాక ఇప్పుడు నువ్వు ఏడిపించినావు అన్నాను అనుకో, మళ్ళీ ఏమన్నా అంటావేమో. మళ్ళీ ఆ పీటకు బండి ఉన్నదంట, కాగితాలు ఉన్నాయంట, ఇప్పుడు రమ్మన్నాడంట, వాళ్ళకి వెళ్ళిపోయి వస్తాడంట. ఎందుకు మాట్లాడతారా ఈ మాటలు? ఏమన్నా అంటారు ఇట్లా కోపడతారు. నా పని అంటే 20,000 రూపాయలు పోతే నాకడ ఎప్పుడు నీతులు చెప్తారు, ఎప్పుడు 20,000 రూపాయలు పోతే నాకు అక్కడ. అలా కోరికలు ఉన్నాయా? నీకంటే తల్లి తండ్రి కుటుంబం ఉన్నారు, దాని కుటుంబం అంతా దూరం ఉన్నారు. 6 నెలలకు 7 నెలలకు పోతుంది. పోతే మంచిగా తుర్చి తీసుకుపోయి తోలుకపోరు. సరే పని చేస్తే ఏంటవా? మీరు 3 ఓరి ఇక్కడ నాకన్నా అత్తమ్మ 3 ఓరి అంటుండవు. ఆయన 3 ఎట్లా పోతారు మరి అంది చెప్పే. మీరు 3 ఓరి, నేను రేపటి వెళ్ళాలన్నా ఇక ఎట్లా. ఇక నేను వచ్చి నాకు లేట్ అవుతుంది కాబట్టి మీరు 3 ఫంక్షన్ చూసుకుని రారు. ఇంకే నన్ను మీరు అప్పుడు అమ్మతో ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు నువ్వు ఏమో చెప్పినట్టు అవుతుంది. అమ్మ టైంకి ఎట్టుకు వచ్చింది నాకు అర్థం అవుతుంది. వీడికి కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు పెడుతున్నావు. ఇప్పుడు నువ్వన్నమాట అమ్మ ఎందుకు ఆపుతున్నాను కానీ నీ ఎందుకు ఆపుతా? ఇన్ని రోజుల కాడికి వెళ్ళి అది చిన్న పిల్లంతా మైండ్ దాంది. అది బస్సులు కూడా ఎక్కడానికి కూడా భయపడుతుంది. అది అమాయకురాలని నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అది పోదనే కదా నువ్వు మాట మాట్లాడుతున్నావు. అది పోదు, ఎట్లా పోదు పిల్లలను తోలుకొని. కాదు ఇప్పుడు నువ్వు నాకు ఏమైనా అంటే కోపం తెప్పిస్తావు కానీ ఇప్పుడు ఇగో అమ్మ అంటే అట్లా మాట్లాడుతుంది నీ ప్రేమతోటి. ఇప్పుడు మనకాడ బండి సంతకం పెడితే పైలు అయితే నీకు తెలియదా? అత్తమ్మ ఏమన్నాడు చెప్పన్న, బండి ఫోన్ మాట్లాడుకుంటారా అంగిన్నా నేను. బండి కాగితాలు తెచ్చుకుంటాడంట, మంచిరాలంట పోవుడు. 5 ఇయ్యాల 5 తెలియదు, రేపు 5 తెలియదంట. సరే మరి రేపు సాయంత్రం వరకు మనం వస్తాం కదా, సాయంత్రం వద్దు మధ్యాహ్నం వరకే వచ్చి మేము మమ్మల్ని నన్ను పిల్లల్ని దించి నువ్వు పోయి మళ్ళీ ఆడ చూసుకొని పని చూసుకొని రేపైతే రేపే ఎల్లుండే చూసుకొని రా అని అంటున్నా. ఇవాళ పోయి అటు పోయి ఇటు వద్దామంటున్నా. అట్లా కూడా వద్దట. మరి అట్లా వద్దంటే ఇట్లా వద్దంటే ఇయ్యాల కట్టేది ఉందా బండికాయ? అదొక పక్క ఉండే ఇదొక పక్క ఉండే. అదే పక్క అయితే మిమ్మల్ని ఆడ దించి నింపే తీసుకొని వస్తుంటి. అట్లా అంటలేను, ఇవాళ డైరెక్ట్ మా చెల్లెళ్ళ ఇంటికి పోదాం. ఈడికి పోతాడు ఇబ్బంది అవుతాం చెప్తుంటలేదమ్మా. కరెక్ట్ అని ఇప్పుడు అది ఇయ్యాల అవుతుంది కదా పని. ఫంక్షన్ అయితే రేపు కదా, రేపు ఆ కాగితాలు బీదలు కట్టి ఆ బండికి ఇస్తే ఏందో కట్టి రా వచ్చి 3 గంటలకు 4 గంటలకు అని ఇంకా అంటున్నా. మరి ఇప్పుడు వరకు మోసుకున్నా కూడా ఇంకేంది? ఇంకా మంచిగా ఏమైంది?
3 గంటల కంటే అమ్మకి అంత మంచిగా మళ్ళీ మాట్లాడుతావు. అబద్ధం ఆడుతుండు. ఇయ్యాలంటుంది కదా, ఇయ్యాల కాదు రేపంట కట్టేది. కట్టేది ఇవ్వాలి అమ్మా, ఇవాళ రమ్మను, ఇవాళ అయితే బండ్లు అన్నాడు. ఇయ్యరైతే కానీ డాడీ ఫస్ట్ మళ్ళీ రేపు పోయేది ఉంది. రేపు పోయేది ఈడికమ్మా, పెద్ద మన పిన్నోళ్ళ ఇంటికి రేపు పోవుడు. మళ్ళీ పిత్తన అంటది. కట్టేస్తారంట కట్టేస్తా. ఇంకా నేను కదా అంటే నప్పని మొత్తుకునేది కూడా కదా అంటే మాట నీకు అర్థమైతే లేదు. రేపేనాట అసలు ఇప్పుడు పోతారు ఇవాళ పోయి రేపు లైన్ కుండు అంట ఏంటిదో అట్ట కాదే, ఇవాళ పోయి అడిగి సంతకాలు పెట్టి మంది లేకపోతేనేమో సంతకాలు పెట్టి అటు పోయి వస్తాం. కొన్ని మంది ఉంటే అర్ధ గంటలు లేట్ అవుతుంది కావచ్చు, లేకపోతే పొద్దుంత అయితే రేపు అయితే లేదు. అట్లా మాట చెప్తున్నా నీకు, ఒక మాట ధైర్యంగా చెప్తున్నా నీకు. అట్లా అటువంటి అప్పుడు ఏం చేయాలంటే రేపు ఇయ్యాల లూవ్ పెట్టి ఎల్లుండి వాళ్ళు నువ్వు పెడుతూ ఊకుంటలు కాదు, ఊకుండా పోతే నేను మళ్ళీ 6 సంవత్సరం ఆగి చేస్తారు, మళ్ళీ ఆ టైం కూడా తిరగాలి. ఇవన్నీ మొత్తం మీద దాన్ని తోలయ్యా, ఏదన్నా లింక్ పెట్టి దాన్ని ఆపుతా, ఏదో లింక్ పెడుతున్నా నేను అని పెట్టి దాన్ని ఆపుతున్నా. కానీ అద్దు, అదంతా కలకలరా. వాళ్ళకు ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, వాళ్ళకు నన్ను అర్థం చేసుకునేటోళ్ళు లేరు నాకు. తల్లి ఉన్నది. ఆ తల్లి కూడా బిడ్డను చూడాలనిపిస్తుంది, బిడ్డ కూడా తల్లిని చూడాలనిపిస్తుంది. అలా కోరికలు కాదనద్దురా కుక్క, అట్లా వేయద్దురా, అట్లా వేయద్దు. అలా కోరికలు ఉంటాయి పాపం. వాళ్ళకి తల్లిదండ్రులు దూరం ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఆదినలు ఉంటారు, తల్లి ఉంటది. కోరికలు తీసుకొని 3 రోజులు ఉండి దాన్ని తీసుకొని పోయి చూపించుకొని రాపో, ఎక్కువ మాట్లాడకు. సేమ్ కదా అంటున్నా, అడిగే వచ్చినాక 3 రోజులు ఉండి అర్థం. అదేంది అత్తమ్మ అయిపోయినాక పోయేందుకు? ఇప్పుడు నువ్వన్న మాట అంటున్నామ్మా. అయ్యో ఆడికి అయిపోయి వచ్చినాక 3 రోజులు ఉండం, 4 రోజులు ఉండద్దు, ఇంకేందిగా. అట్లా కాకుండా ఫంక్షన్ అయిపోయినాకనా? ఇప్పుడు నువ్వే అంటివిగా అమ్మా. ఇప్పుడు పోయి 3-4 రోజులు ఉండి రాపో అంటున్నా. రేపు ఫంక్షన్ కదా, ఒక రోజు ముందు నేను కదా అంటున్నా, 3-4 రోజులు అవుతావు, 4 రోజులు అవుతుంది, ఉండి వచ్చినాక పోయేస్తా ఉంటున్నా కదా. ఆడికి పోయి వచ్చినాక ఈ కాగితాలు కట్టుకోవడానికి కాయల కాడికి 3-4 రోజులు వచ్చినాక 2 రోజులు అయితే తెలియదు. మెంటల్ కిరాకి మాట్లాడుతున్నావు ఏంద్ర, అంత ఎట్లా మాట్లాడుతున్నావు? అమ్మా అలా ఆ మనిషి ఆగాడమ్మా, ఆ మనిషి ఆగాడు. మళ్ళీ లోన్లో అయితే మళ్ళీ పైసలు నాకు 20,000 రూపాయలు వచ్చేవి ఉన్నాయి, అవి తీసుకొని రావాలి. మరి ఇట్లా చెయ్యిగో. ఇగో అత్తమ్మ ఈ ప్లాన్ నాకు ఇప్పుడే వచ్చింది ఆలోచన. ఇంత ఆకు మాట 10వ తారీఖు సంఘం అలే సంఘం పైసలు కట్టదలే కట్టాలి. మరి ఆ వత్త కడితే అయిపోతుంది కదా. అయిపోతుంది మరి ఇంకేంది. ఆ 2 దిక్కుల ప్లాన్ అయ్యేటట్టు నేను చెప్పన్నా. నువ్వు అటు పోతావా? తయారుగా పోయి నేను తీసుకుపోయి ఆడ వడగొట్టేస్తా. ఇంకేంది అంత మంచిగా చెప్పిందా అమ్మ. ఎందుకంటే ఆడేం చెప్తుండే, ఎటు పెట్టి మిమ్మల్ని ఆపుతాం చూస్తుంది. అలా కథలు అయ్యో నేను ఆప అమ్మ వస్తుంది, పడగొట్టు లేదు. ఆడు ఉండి 2 రోజులు ఉండి తీసుకొని రావాలి నువ్వు. నేను ఎందుకుంటా, నన్ను ఏమైనా పిలిచిరాళ్ళు? మరి నువ్వు ఎట్లా పడగొడతానని అట్లుండదు. ఆడికైనా నాకు మాట వస్తుంది, నువ్వు ఆడికి మరైతే అమ్మ ఆడికి వస్తుంది. మరి ఆ రోడ్డు మీద దించితే అక్కడ ఆడు మంచి చేసాడే, మళ్ళీ ఆయనతో అడగ పోయి ఆయనతో ఒక 2 రోజులు ఉండి ఫంక్షన్ చేసుకుని వస్తుంది. ఇంకేందమ్మా. ఇక అట్లా కాదు ఇట్లా కాదు కానీ అత్తమ్మ, ఇప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని పోయి అక్కడ దించు, చెల్ల వాళ్ళ ఇంటికాడ దించి ఆంచెలు అటు మంచిరాలు పోను. అరే నీకు అర్థమవుతుందా? నాది దూరం ప్రయాణం, అటు నుంచి ఇటుకు వచ్చి నాకు ఇటు దూరం ప్రయాణం, నాకు ఇబ్బంది కాదా? నన్ను అర్థం చేసుకోను, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? ఇప్పుడు మొత్తం మీద తోలుకపోను అంటున్నావా? తోలుకపోను అంటలేను. తోలుకపోతే ఏమద్దుతి, పోవడేమద్దుతి అత్తమ్మ, పోమిగ అవసరం లేదు. ఏయ్ సార్లు అదే పని మీద ఉన్నావు. నీకేమైనా న్యాయం అవుతుందా? నువ్వు ఇట్లా ఎత్తే ఏడిపితే ఊగే అద్దుతి ఏమద్దుతి. నడురి తొందర రండి, తయారు గారి ఈ ప్రాంకాల బీంకల మీకు నడురి, తొందర నడురి. ఏంటిది? చిన్న ప్రాంక్ చేసినట్లా. నేను మరి అమ్మ నైట్ మీద ఉన్నది అద్దు, మరి అమ్మతో చెప్పేద్దు అనుకోవచ్చు కదా. అంటే చెప్పి చేస్తారా ప్రాంక్? చెప్పి చేస్తారా? నువ్వు చెప్పనుంటి, నాకు సీరన కట్టుకుందుంటి. నీకు చెప్పినాక నువ్వు మళ్ళీ ఎట్లా మాట్లాడుతావు? అంత ఇబ్బంది అవుతుంది. చెప్పేయారు ప్రాంక్, చెప్పకేసేదే ప్రాంక్ అంటారు. కొట్టినట్టు అట్లా ఏకపోతుంది. పొరిపోతుంది, తయారు కాబట్టి నడు, లేడీ అయిపోయి. ఎంతసేపే? 2 గంటల నిలబడి తయారు కాబట్టి నేను నడురి. స్నానం అనేయాలి. భలే నైట్ మీద ఉన్నా భలే